దీన దరిద్రుడిగా ప్రత్యక్షమైనట్టుగా మనం గ్రంథం నుంచి చూడగలం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియులారా, మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. యేసు ప్రభు పాపులను రక్షించడానికి శరీరుడుగా ఎలాగూ ప్రత్యక్షమయ్యాను అని అంటే ఆయన దీన దరిద్రుడిగా ప్రత్యక్షమయ్యాను. ఎందుకు ఆయన దీన దరిద్రుడిగా ప్రత్యక్షమయ్యాడు అని అంటే మన యొక్క దరిద్రుల యొక్క, దారిద్ర్యం ఉన్నవారి యొక్క, పేదల యొక్క సాధక బాధలు, సమస్యలు అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకోవడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసు ప్రభు దీన దరిద్రుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షత ఎంత దీన దరిద్రుడిగా ప్రత్యక్షమయ్యాడో ఆలోచన చేస్తే, కనీసం వాస్తవానికి సొంత ఇల్లు లేదు, కొన్ని డెలివరీ అవ్వడానికి స్థలం లేదు, సత్రంలో చోటు కూడా లేదనేటువంటి పరిస్థితి ఆయన ఈ భూమి మీద ఎందుకంత దీన పరిస్థితిలో ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది అంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి, నా కష్టాలు తెలుసుకోవడానికి, బాధక సాధకులు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వాస్తవానికి యేసు ప్రభు దీన దరిద్రుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చాలా మంది అవహేళన చేసే పరిస్థితులు, ఎగతాళి చేసే పరిస్థితులు కూడా, గ్రంథంలో ఉన్న విషయాలను వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితులు కూడా వచ్చాయి. అలాగట సత్రంలో పుట్టాడట, అక్కడట ఇక్కడట, ఆ మాట్లాడే నీ కొరకు మాత్రమే, నీ బాధలు తెలుసుకోవడానికి, నీ దారిద్ర్యాన్ని ఎరగడానికి, నీ కష్టాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు ఈ భూమి మీద మానవ జాతిని రక్షించడానికి సశరీరుడిగా ప్రత్యక్షమైన వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని ప్రాంతంలో కోరుతా ఉన్నాను.